నమస్తే. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఆయన తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించటంతో వివాదం ముగిసిపోయిందనుకున్నారు. బట్ అప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఆయన పైన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడం, ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు కావడం చూసాం. సో, దానికంటే ముందే జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేత మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై చాలా గౌరవం ఉంది. ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటే బావుంటుంది అంటూ కోరారు. ఆ మీదట నాగేశ్వర్ కూడా వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. బట్ కేసులైతే అవుతున్నాయి. ఎందుకు నాగేశ్వర్ వ్యాఖ్యలు ఇంత వివాదమయ్యాయి? చాలా మంది చాలా సందర్భాల్లో జనసేన పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ఆ మాటకొస్తే కొత్తగా జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళు మొదలుపెడితే, రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెడితే, ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీని సంస్కరించాలనుకుంటున్నారు. జనసేన పార్టీకి ఏదో ఒక సలహాలు ఇవ్వాలనుకుంటారు. జనసేన పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ టీం తప్ప చాలా మంది ఆ పార్టీని ఏదో మార్చాలి, ఇలా కాదు ఇలా చేసి ఉండాలి, ఇలా కాదు ఇలా చేసి ఉండాలి, రకరకాల సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. మరి కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు జనసేన పైన రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. సో, గతంలో ఎప్పుడూ లేనిది, గతంలో ఎప్పుడూ స్పందించింది, ఈ స్థాయిలో ఇప్పుడు ఎందుకు జనసేన పార్టీ స్పందించింది అనేది ఇప్పుడు ప్రశ్న. గతంలో మీకందరికీ గుర్తుండి ఉంటే 2024 ఎన్నికల కంటే ముందు జనసేన పార్టీతో వైసీపీకి పొత్తు కుదర్చడానికి లేదా జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయించడానికి, జనసేన పార్టీతో ఒంటరిగా పోటీ చేయించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా జనసేన అధినేతకు ఒక 1000 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారు అంటూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక దినపత్రిక రాసింది. జనసేన అధినేతకు ఒక ప్యాకేజీ ఇచ్చే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి చేశారు అంటూ రాసింది. ఆ రాతలపైన అప్పుడు ప్రస్తుత జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేత ఎమ్మెల్సీ నాగబాబు ఆ వ్యాఖ్యలపైన తీవ్రంగా మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు రాయడం మానుకోవాలంటే ఆ పత్రికకు హితవు పలికారు. కానీ కేసులు పెట్టలా. చాలా పెద్ద అలిగేషన్ అది. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటూ చాలా మంది విమర్శలు చేస్తుంటారు. ఆయనకు ప్యాకేజీ తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫర్ చేశారంటూ పత్రిక రాసింది. పత్రికా అధిపతి తన ఆర్టికల్‌లో రాశారు. అంతే చాలా సందర్భాల్లో జనసేన పైన ఈ తరహా వ్యాఖ్యలు, ఈ తరహా కామెంట్స్ తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి రాయడం గతంలో చాలా సందర్భాల్లో చూసాం. ఎప్పుడు కేసుల దాకా పోలా జనసేన. ఇప్పుడు మాత్రమే ఎందుకెళ్ళిందంటే విశ్వసనీయత మ్యాటర్. విశ్వసనీయత మ్యాటర్. ప్రొఫెసర్ నాగేశ్వర్ దాదాపు 2 దశాబ్దాలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో టీవీ చర్చల ద్వారా అందరికీ పరిచయమైన వ్యక్తి. సో, ప్రొఫెసర్ నాగేశ్వర్ జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలపైన, సామాజిక అంశాలపైన విశ్లేషణలు చేస్తూ ఉంటారు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ పత్రికాధినేత తరహాలో నాకు వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, దాని వెనక ఏదో జరిగింది, నాకు సమాచారం ఉంది, ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. నాకు పర్టిక్యులర్ అంశంలో ఈ సమాచారం ఉంది, ఈ సమాచారాన్ని ఇక్కడ బయట పెడుతున్నానంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పడం చాలా 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 తక్కువ సందర్భాల్లో చూస్తుంటాం మనం. కాబట్టి మొదటిసారి నాకు తెలిసి నేనైతే అటువంటి వ్యాఖ్యలు, అటువంటి ఒక సమాచారాన్ని ఆయన బయట పెట్టడం నాకు ఇదే గుర్తుంది. అంతకుముందు ఎప్పుడు ఆయన అలా తనకేదో ఇంటర్నల్‌గా తెలిసిన సమాచారాన్ని నేను బయట పెడుతున్నానంటూ చెప్పడం గుర్తులేదు. సో, ఆయన మొదటిసారి ఈ తరహా సమాచారం నాకు అథెంటిక్‌గా సమాచారం ఉంది అంటూ బయటికి చెప్పడంతో దాన్ని నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. దాన్ని నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగింది. అది అబద్ధమని కొట్టి పారేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా లేని రోజుల్లోనే ఎనాలిసిస్ పేరుతో ఒక పత్రిక నడిపేవాళ్ళు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన తన విశ్లేషణలు ఇచ్చేవాళ్ళు. మాలాంటి చాలా మంది జర్నలిస్టులకి గురువుగా ఉన్నారు. నేను 2006లో ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదువుకుంటున్నప్పుడు మాకు గురువుగా ఉన్నారాయన. ఆ తర్వాత తెలుగులో శాటిలైట్ ఛానళ్ల విప్లవం ప్రారంభమైన తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఛానళ్లలోనూ రకరకాల కాంటెంపరరీ ఇష్యూల పైన విశ్లేషణలు చేస్తూ ఉండేవాళ్ళు. విశ్లేషణలు చేయడం మాత్రమే కాదు, అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులకు ట్రైనింగ్ క్లాసులు ఇస్తూ ఉండేవాళ్ళు. చాలా కార్పొరేట్ కంపెనీలకు వెళ్ళి ఆ కంపెనీల్లో ఉద్యోగులకు ట్రైనింగ్ క్లాసులు చెప్తూ ఉండేవాళ్ళు. కేవలం ఉద్యోగులకు మాత్రమే కాదు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా, సివిల్ సర్వెంట్స్ కూడా వాళ్ళ శిక్షణా సందర్భంగా అక్కడికి వెళ్ళి ప్రజలతో ఏ రకంగా ఉండాలి, పాలన ఏ రకంగా ఉండాలి, పాలనలో ఏది ప్రధానమైన అంశంగా ఉండాలి అనే దానికి సంబంధించి నూతన కలెక్టర్లకు కూడా అనేక సందర్భాలలో ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లాసులు చెప్పి వచ్చేవారు. సో, ఆయనకు సంబంధించిన నిబద్ధత, ఆయనకు సంబంధించిన విశ్వసనీయత తెలుగు రాష్ట్రాల్లో చాలా బలంగా ఉంది. సో, ఆ విశ్వసనీయత ఆయనకు ఉంది కాబట్టి, అంత విశ్వసనీయత ఉన్న వ్యక్తి మాట్లాడారు కాబట్టి, ఆ మాటల్ని ఇంకెవరు తప్పుపట్టే పరిస్థితి లేదు కాబట్టి, మొదటిసారి బల్లగుద్ది అథెంటిక్‌గా నాకు ఈ సమాచారం ఉంది అంటూ నాగేశ్వర్ మాట్లాడారు కాబట్టి, అది జనసేన పార్టీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించింది. దానిలో భాగంగా జనసేన పార్టీ పైన రకరకాల విమర్శలు సొంత పార్టీ నుంచి రావడానికి సంబంధించిన ప్రమాదం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం మేము పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, ముఖ్యమంత్రి కావడం కోసం కాదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చాలా మంది జనసేన సింపథైజర్స్‌ని హర్ట్ చేశాయి, బాధ పెట్టాయి. చాలా మంది లోపల బాధపడుతూ ఉన్నారు. మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే, నేను ముఖ్యమంత్రి కావడం నా లక్ష్యం కాదు అంటూ ఆయన చెప్పడం ఏంటి అంటూ చాలా మంది మాట్లాడుకోవడం వినిపించింది.
అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ చెప్పింది కాబట్టి జనసేన వెళ్ళి అమిత్ షాని అడిగిందంట అనే మాట ప్రొఫెసర్ నాగేశ్వర్ నోటి వెంట బయటికి రావడంతో జనసేన పార్టీకి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగానే జనసేన పార్టీ దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించింది. సీరియస్గా తీసుకోకపోతే నష్టం జరుగుతుంది రాజకీయంగా అంటూ భావించింది. నిజానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు కేవలం జనసేన పార్టీని మాత్రమే డ్యామేజ్ చేయలేదు, ఈక్వల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా డ్యామేజ్ చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా మేము ఉన్నామని చెప్తోంది. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించింది. అలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీతోటే ఉంది అనేది నాగేశ్వర్ వ్యాఖ్యల సారాంశం. మాకు ఎన్డీఏకి సంబంధం లేదు అంటూ వైసీపీ చెప్తున్న క్రమంలో ఎన్డీఏతో ఉంటే మా ముస్లిం ఓట్లు పోతాయి, మా క్రిస్టియన్ ఓట్లు పోతాయి అంటూ వైసీపీ అంచనాలు వేస్తున్న సందర్భంలో వైసీపీ కూడా బీజేపీతోటే ఉంది అని నాగేశ్వర్ మాట్లాడిన మాట రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డ్యామేజ్. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి కూడా డ్యామేజ్. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఇలాగే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకులను అడిగేది అంటూ కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు 2019లో టీడీపీకి బీజేపీకి మధ్య విడాకులు వచ్చిన సందర్భంగా మాట్లాడారు. చాలా సందర్భాల్లో మీడియాలోనే మాట్లాడారు అనేక మంది. పదే పదే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని కోరింది టీడీపీ, మేము దానికి ఒప్పుకోలేదు కాబట్టి బయటికి పోయింది అంటూ మాట్లాడిన బీజేపీ నాయకులు చాలా మంది ఉన్నారు. సో అటువంటి సందర్భంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గరికి మేము వెళ్ళి అరెస్ట్ చేయమని అడిగితే బాగుండదు కాబట్టి జనసేనని టీడీపీ పంపించింది లాంటి మాట తెలుగుదేశం పార్టీ కూడా డ్యామేజ్ కలిగించిన మాటగానే చూడాలి. తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా నష్టం కలిగించే మాట. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి, డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్రానికి నిధులకు సంబంధించి వీటి గురించి కదా తెలుగుదేశం పార్టీ అడగాలి. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడికి పంపించడం ఏంటి అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఇచ్చింది నాగేశ్వర్ మాట. అది తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా ఇబ్బంది కలిగించింది. అంతేకాదు భారతీయ జనతా పార్టీకి కూడా నష్టం కలిగించింది ఆ మాట. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా అరెస్ట్ చేసేస్తారా? పవన్ కళ్యాణ్ వచ్చి అడిగితే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపలేస్తుందా? అంటే భారతీయ జనతా పార్టీ చేతిలో మొత్తం ఏజెన్సీస్ ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ హోంశాఖ మంత్రి అనుకుంటే ఎవరైనా లోపలేయొచ్చు అని ఎండార్స్ చేసినట్టుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటల్ని అర్థం చేసుకోవచ్చు. ఆ కోణంలో చూసినప్పుడు నాగేశ్వర్ మాటలు కేవలం జనసేన పార్టీని మాత్రమే కాదు, మిగతా పార్టీ 4 పార్టీలను కూడా రాజకీయంగా ఇబ్బంది పెట్టిన మాటలుగానే చూడాలి. కానీ జనసేన వెళ్ళి అడిగింది అన్నారు కాబట్టి జనసేన మాత్రమే అగ్రెసివ్గా రియాక్ట్ అయింది. ఈ పరిస్థితి వచ్చింది. నాగేశ్వర్ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు, వివాదం సద్దమనిగింది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే నాగేశ్వర్కి సంబంధించిన విశ్వసనీయత ఇంతకుముందు చెప్తూ వస్తుంది. అదే ఆయన సుదీర్ఘకాలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు పరిచయం, లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న నాయకుడిగా ఉన్న ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో 2 సార్లు విజయం సాధించారు. పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన పర్టికులర్ అంశం పైన ఆయన వర్షన్ ఏంటి, ఆయన ఏం చెప్తారని చూసే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది. సో అటువంటి విశ్వసనీయత ఉన్న నాయకుడు కాబట్టి, అటువంటి విశ్వసనీయత ఉన్న నాయకుడి నోటి వెంట వచ్చిన మాట కాబట్టి, ఆ మాట రాజకీయంగా చాలా 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 డ్యామేజ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది అని జనసేన భావించింది. దానిలో భాగంగానే జనసేన రియాక్షన్ ఇమీడియట్ గా ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడం చూసాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడం పైన కూడా విమర్శలు ఉన్నాయి. మాకు జర్నలిజం ప్రొఫెసర్గా ఉన్నారైనా జర్నలిస్ట్కు ఉండే ప్రొటెక్షన్ ఒకటి 19(1)A ఆర్టికల్, భావ ప్రకటన స్వేచ్ఛ. భారతదేశంలో జర్నలిస్టులకి ప్రత్యేకమైన హక్కులు అంటూ ఏం లేవు. ప్రతి పౌరుడికి ఉన్న హక్కే మొత్తం జర్నలిస్టుకి పత్రికలు కూడా అదే హక్కు ఉంటుంది. సో సోర్స్ని బయటకు చెప్పవలసిన అవసరం కూడా లేదు. సోర్స్ని బయటకు చెప్పడం భావ్యం కాదు. కాబట్టి చాలా సందర్భాల్లో జర్నలిస్టులు సోర్స్ని బయటకు చెప్పరు. సోర్స్ని ప్రొటెక్ట్ చేయడం కూడా జర్నలిస్ట్ బాధ్యత కాబట్టి దాన్ని బయటకు చెప్పలేరు, చెప్పకూడదు. అటని ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలు మొత్తం సమాజంలో హార్మోని దెబ్బతీసేలా ఉన్నాయా, ఇంకేదో ఉన్నాయా అంటే డెఫినెట్గా దానికి సంబంధించిన అవకాశం లేదు. దేశ భద్రతకు సంబంధించిన అంశమో లేకపోతే ఇంకోటో కాదు. ఈ తరహా వ్యాఖ్యలు గతంలో చాలా సందర్భాల్లో చేశారు చాలా మంది. ఆ మాటకు వస్తే ఇంతకుముందు నేను కోట్ చేశాను, పవన్ కళ్యాణ్కి 1000 కోట్ల ప్యాకేజీ గురించి రాసిన ఆయన పైన కేసులు లేవు. అదే పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి 30,000 మంది మహిళల్ని ఉమెన్ ట్రాఫికింగ్ చేశారు. ఈ మహిళల అక్రమ రవాణా వెనక వాలంటీర్లు ఉన్నారు, కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఈ సమాచారాన్ని నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి. నాకు చెప్పడం మాత్రమే కాదు, ఈ సమాచారాన్ని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పని కూడా వాళ్ళు నన్ను ఆదేశించారు అంటూ పవన్ కళ్యాణ్ ఓపెన్ గా బహిరంగ సభలో మాట్లాడడం చూసాం. సో ఆ తర్వాత అది అబద్ధమని కూటమి సర్కారే తేల్చేసింది. సో పవన్ కళ్యాణ్ చేసిన అలిగేషన్ కూడా చిన్న అలిగేషన్ కాదు. భారత ప్రభుత్వం, భారత నిఘా వర్గాలు, సోర్స్ కూడా చెప్పేశాడు ఆయన, భారత నిఘా వర్గాలు నాకు చెప్పాయని చెప్పారు. సో భారత నిఘా వర్గాలు 30,000 మంది మహిళలు తప్పిపోయారని పవన్ కళ్యాణ్కి ఎలా చెప్పాయి, ఎందుకు చెప్తాయి, ఏ కెపాసిటీలో ఆయన ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అర్హుడు? ఇవన్నీ కూడా ప్రశ్నలే. రాహుల్ గాంధీకి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా చెప్తా. రాహుల్ గాంధీ పార్లమెంటు సాక్షిగా రఫేల్ అంశానికి సంబంధించి
రఫేల్ కుంభకోణం జరిగింది. రఫేల్ వ్యవహారంలో ప్రధాని మోదీ ఇన్వాల్వ్ అయ్యారు. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ పార్లమెంట్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. నేరుగా భారత ప్రధానమంత్రి పైన రక్షణ అంశానికి సంబంధించి, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశానికి సంబంధించి పార్లమెంట్ వేదికగా ప్రధానమంత్రి పైన అలిగేషన్ చేశారు ఆయన. నాట్ ఓన్లీ రాహుల్ గాంధీ అలిగేషన్ తర్వాత మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని పార్లమెంట్ ని స్తంభింపజేయడం చూసాం. ఏ ఆధారాలతో రాహుల్ గాంధీ మాట్లాడారు? రాహుల్ గాంధీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? రాహుల్ గాంధీ దగ్గర ఉన్న సోర్స్ ఏంటి? రాహుల్ గాంధీ పైన కేసు పెట్టి లోపలేద్దాం అని ఎవరు అనుకోలా. రాజకీయపరమైన స్టేట్మెంటు, విమర్శలు, ప్రతి విమర్శలు, దేశంలో చర్చ జరిగిన దానిపైన. అనిల్ అంబానీకి 10 లక్షల రూపాయలు కేవలం మూలధనంతో ఏర్పాటైన ఒక కంపెనీకి రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన అసెంబ్లీ చేసే కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఆ తర్వాత. సో ఒక స్టేట్మెంట్, ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక ఉన్న సోర్స్ ని బయట పెట్టవలసిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో చాలా మంది జర్నలిస్టులు ఆ సోర్స్ ని బయట పెట్టరు. ఇటువంటి పొలిటికల్ కామెంట్స్ చాలా సందర్భాల్లో చాలా మంది, చాలా పత్రికలు చేస్తుంటాయి, రాజకీయ పార్టీలు చేస్తుంటాయి, ఇంకా చాలా మంది మాట్లాడుతుంటారు. ఎవరిపైన లేనిది, మన కళ్ళ ముందే కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరిపైన లేనిది ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన మాత్రమే ఉన్నది. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రమే టార్గెట్ అవ్వడానికి కారణం ఆయనకున్న విశ్వసనీయత. ఆయనకున్న విశ్వసనీయత కారణంగానే ప్రొఫెసర్ నాగేశ్వర్ టార్గెట్ అయ్యారు. సరే, చివరిగా ఆయన వ్యాఖ్యలు విరమించుకున్నారు కాబట్టి ఆ వివాదం అక్కడితో ఆగిపోయింది. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఒక వ్యక్తిని తమ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆయన భుజాలపైన వేసి పోస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ కూడా ఏ రకమైన రాజకీయం చేస్తోంది, ఏ రకంగా తమను ప్రశ్నించిన వాళ్లకు ఒక ముద్ర వేసి కొన్ని కండవాలు కప్పి వాళ్ళు మా వాళ్ళు కాదు అని ఒక స్టాంపింగ్ చేసే ప్రయత్నం చేస్తోందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది.